సత్తెనపల్లి కన్నా క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం. కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్. ప్రభుత్వ ఉద్యోగులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా సర్దుకొని ఓటు వేసినందుకు ఉద్యోగులకు ధన్యవాదాలు. వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని అర్థమైంది. ఈ అరాచకాలకు అక్రమాలకు పాల్పడాలనిపించారు. డాక్టర్ సాయికృష్ణ కారుపై కుంకలకుంట వైసీపీ దాడికి పాల్పడ్డారు. పోలీస్ స్టేషన్లు కూడా అటాక్ చేసి కారు టైర్లు కోశారు. పోలీసులు కట్టడి చేయలేకపోయారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అర్థమైపోయింది ప్రజలు ఇంటికి పంపిస్తున్నారు అని. ఇక అరాచకాలకి అక్రమాలకి పాల్పడాలి అనేటువంటి ఒక ప్లాన్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మా కుంకలగుంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డాక్టర్ సాయి కృష్ణ గారిని కలవడానికి వస్తున్న సందర్భంలో దావలో అటాక్ చేయటం, ఈవెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. స్ట్రైక్ అటాక్ చేస్తుండే స్పీడ్గా. కానీ అయినా కూడా మోటార్ సైకిల్ వేసుకొని వెంటబడి పోలీస్ స్టేషన్లో కూడా మరి అటాక్ చేయటం, కారు టైర్లు పోయటం. పోలీసులు దాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తారు తప్ప కనీసం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఉన్నటువంటి ముద్దాయిల్ని చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందు కూడా నేను ఓటర్స్కి అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను. ఈ రాక్షస ప్రభుత్వాన్ని మనం ఇంటికి పంపే సమయం 13వ తారీఖు దగ్గరకు వచ్చాం. వారం రోజుల్లో ఎన్నికలకు వచ్చాం. ఆలోచన చేసి అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా, ప్రజలు తేల్చుకునే సమయం దగ్గర పడింది. దయచేసి ఓటమి భయంతో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి పెట్టాలి అనేటువంటిది వైసీపీ వాళ్ళ ప్లాను. ఆ ట్రాప్లో పడకుండా ఈ రాష్ట్రాన్ని మనం ఈ రాక్షస పాలన నుండి రక్షించుకుందాం. రక్షించుకునే దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.